రేవంత్ రెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్తో ఢీ అంటే ఢీ అంటూ రేవంత్ ఫైట్ చేసినా చివరకు కొడంగల్లో సైతం ఓటమి పాలయ్యారు. తన ఓటమి తర్వాత చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుత ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా రేవంత్ రంగంలోకి దిగుతున్నారు. ఒకవైపు లెఫ్ట్ పార్టీలతో, మరోవైపు కోదండరాం లాంటి వాళ్ళ మద్దతు కోరుతూ ఎంపీగా పోటీకి సై అంటున్నారు. ఇంతకీ రేవంత్ తన పోటీ కోసం మల్కాజిగిరిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? రేవంత్ పోటీకి నిలబడితే ప్రతిపక్షాలు కూడా మద్దతిచ్చేందుకు ఎందుకు సిద్ధమయ్యాయి? కొడంగల్ తరహాలోనే మల్కాజ్గిరిలో కూడా రేవంత్ ను అష్టదిగ్బంధనం చేసేందుకు కేసీఆర్ తెరపైకి తెస్తున్న వ్యూహమేంటి? 2 నెలల ముందే కొడంగల్ నుంచి ఓడిపోయిన రేవంత్ ఇప్పుడు ఏ ధైర్యంతో ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అయ్యారు? రేవంత్ రెడ్డి మొన్నటి ముందస్తు ఎన్నికల్లో తన గెలుపుతో పాటుగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పూర్తి స్థాయిలో ధీమాగా ఉన్న రేవంత్ ఫలితాలు రివర్స్ అవడంతో ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడ్డారు. అసలు తన ఓటమికి కూడా కారణమేంటనే ఆత్మపరిశీలన చేసుకునే క్రమంలో చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన సమయంలో మరోసారి రేవంత్ తెరమీదకొచ్చారు. టీ కాంగ్రెస్ తరపున మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇప్పించుకోవడమే కాదు, ఇప్పుడు మరోసారి కేసీఆర్ తో ఫైట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ ఓడిపోతే ఆయన తిరిగి మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా చివరకు రేవంత్ తో పాటుగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు కూడా రేవంత్ విషయంలో మల్కాజ్గిరి వైపే మొగ్గు చూపారు. కాంగ్రెస్ పెద్దలతో సహా రేవంత్ కూడా ఇప్పుడు మల్కాజ్గిరి సీటు వైపు మొగ్గు చూపడంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అందుకు కారణాలు కూడా చాలా ఉన్నాయి. రేవంత్ టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి రాకముందు గత ఎన్నికల సమయంలో టీడీపీ తరపున మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో పోటీ చేసేందుకు చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. టీడీపీ నుంచి చాలా మంది పోటీలో ఉన్నా తనకే ఫైనల్ గా ఎంపీ టికెట్ వస్తుందని రేవంత్ అంచనాలు వేశారు. కానీ ఫైనల్ గా చంద్రబాబు రేవంత్ కు కొడంగల్ అసెంబ్లీ స్థానం కేటాయించి మల్లారెడ్డికి మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ ఇచ్చారు. దీంతో అప్పట్లో రేవంత్ తాను ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచన విరమించుకున్నారు. మొన్నటి ముందస్తు ఎన్నికల కంటే ముందు రేవంత్ కాంగ్రెస్ లో చేరటం, ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కటం, రేవంత్ టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ గా హడావిడి చేయడం తెలిసిందే. కొడంగల్ అసెంబ్లీ బరిలోకి దిగి తమకు కొరకరాని కొయ్యగా మారిన రేవంత్ ను కొడంగల్లో ఓటమి పాలయ్యేలా కేసీఆర్ అష్టదిగ్బంధనం చేశారు. దీంతో కొడంగల్ నుంచి ఓడిపోయిన రేవంత్ ఇప్పుడు మరోసారి మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. తాను ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిస్తే రాష్ట్ర కాంగ్రెస్ లోనే కాదు, హైకమాండ్ వద్ద కూడా తన హవా తిరిగి కొనసాగుతుందనేది రేవంత్ అంచనా. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే తన ఎంపీ పదవి తనకు చాలా ఉపయోగపడుతుందని రేవంత్ లెక్కలు కడుతున్నారు. తన సొంత అడ్డాని చెప్పుకుంటున్న కొడంగల్లోనే తనను ఓడించి సవాల్ విసిరినా తాను ఎంపీగా గెలిచి కేసీఆర్ కు సమాధానం చెప్తాననేది రేవంత్ మాట. రేవంత్ ఎంపీగా పోటీ చేయాలనుకున్నప్పుడు అది మల్కాజ్గిరి నుంచే ఎందుకనేది మరికొందరు సందేహం. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు, అవి కూడా రంగారెడ్డి, హైదరాబాద్ పరిధిలో ఉన్నాయి. టీడీపీలో ఉన్నప్పటి నుంచి రేవంత్ కి ఇక్కడ మాస్ ఫాలోయింగ్ ఉంది. టీఎన్ఎస్ఎఫ్ అండదండలు ఉండేవి. అన్ని సామాజిక వర్గాలు కలిసిన మల్కాజ్గిరి నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గ జనాభా కూడా ఎక్కువే. అంతేకాదు ఆంధ్ర సెటిలర్లతో పాటుగా అదే స్థాయిలో ఈ నియోజకవర్గంలో తెలంగాణ సెటిలర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కూడా ఈ సీటు టీడీపీ కైవసం చేసుకుంది. ఒకప్పుడు కాంగ్రెస్ కు, తరువాత టీడీపీకి కంచుకోటైన గ్రేటర్ ఇప్పుడు పూర్తిగా టీఆర్ఎస్ వశమైంది. అందుకే మల్కాజ్గిరి లాంటి స్థానంలో తాను పోటీ చేస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ అవుతుందనేది కూడా రేవంత్ అంచనా. సమీకరణాలు తనకు అనుకూలంగా మారి తనను విజయం వరిస్తే అది కేసీఆర్ పైనే విజయం సాధించినట్టవుతుందని, కొడంగల్ ఓటమికి తాను ప్రతీకారం తీర్చుకున్నట్టవుతుందనేది రేవంత్ అంచనా. తన అభ్యర్థిత్వం ఖరారు కాగానే రేవంత్ లెఫ్ట్ పార్టీ నేతలతో పాటుగా కోదండరాంను కూడా కలిశారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరడంతో అందరూ అందుకు అంగీకరించారు. ప్రతిపక్షాల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాయిస్ ఒకటి ఉండాలని
అందుకే తాము రేవంత్ అభ్యర్థిత్వానికి మద్దతిచ్చామనేది ఈ పార్టీ నేతల అభిప్రాయం. రేవంత్ వ్యూహానికి ధీటుగా కొడంగల్ తరహాలోనే ఆయన్ను ఓడించేందుకు కేసీఆర్ అంతకంటే పెద్ద మైండ్ గేమ్నే తెరపైకి తెస్తున్నారు. రేవంత్ ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖరారు కాగానే అధికార పార్టీ ఆచితూచి అడుగులు వేస్తుంది. ఒక దశలో ఇక్కడి నుంచి హరీష్ రావు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం కూడా నడిచింది. ఇక ఇప్పుడు నవీన్ రావు, లక్ష్మారెడ్డి, రంజిత్ రెడ్డి, కార్తీక్ రెడ్డిలతో పాటుగా మర్రి రాజశేఖర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఇంత ప్రచారం నడుస్తున్నా కేసీఆర్ ఇంకా టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది ఖరారు చేయకపోవడం కూడా ఆసక్తి కలిగిస్తోంది. తన ఓటమి కోసం కేసీఆర్ ఎలాగో మైండ్ గేమ్ తెర మీదకు తెస్తారని గ్రహించిన రేవంత్ ముందుగానే కొత్త నినాదం అందుకున్నారు. తనకు పోటీగా టీఆర్ఎస్ వైపు నుంచి నిలబడేందుకు అభ్యర్థి లేడని, అందుకే కేసీఆర్ తనపై పోటీ చేయాలని రేవంత్ సవాల్ విసురుతున్నారు. ఇక మల్కాజ్గిరి పరిధిలో ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించేశారు. మల్కాజ్గిరి విషయంలో టీఆర్ఎస్ ధీమాగా ఉన్న రేవంత్ లాంటి బలమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న అభ్యర్థిని ఎదుర్కోవాలంటే అంతకంటే బలమైన అభ్యర్థిని బరిలో దింపాలనేది కూడా వాస్తవం. అందుకే అధికార పార్టీ ఈ సీటు విషయంలో పక్కా ప్లాన్తో వ్యవహరిస్తోంది. ఇలాంటి ఎత్తులు పై ఎత్తుల మధ్య మల్కాజ్గిరి ఎంపీ నియోజకవర్గం మరో కొడంగల్ పోరు తలపిస్తోంది.